బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని గుర్రంగూడలో రోడ్ షో నిర్వహించారు. బీజేపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్డు పొడవున యువత కొండా విశ్వేశ్వరరెడ్డి ముందు బైకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 70% పైగా ఓట్లు బీజేపీ సాధిస్తుందని ఆయన అన్నారు. సుమారు 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుస్తుందన్నారు. భారత ప్రజలు చేవెళ్ల ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గాడిద గుడ్డ ఇవ్వనున్నట్లు ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేయడం ద్వారా మన ప్రాంతం మన దేశం అభివృద్ధి చెందుతాయని, మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాయడం ఖాయమని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. తర్వాత నిరుద్యోగులకు 4000 రూపాయలు అన్నారు. అది గాంధీగుడ్డు. రైతులకు రుణమాఫీ గాంధీగుడ్డు. 5 గాంధీగుడ్లు పెట్టింది ఎవరు? నెత్తి మీద పెట్టుకొని పోయేటోళ్ళు లేదు. గాంధీగుడ్డు మన ప్రధానమంత్రి. అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభాను మూలకు అక్కడ మైలువారు దాటి అంటే తాండూరు వికారాబాద్ పరిగి అన్ని దాటి మూల గ్రామానికి పోయి ఒక ముసలమ్మకు మోడీ ఫోటో చూపెట్టి ఇది ఎవరన్నా అంటే ఆమెకు చేవలిన పడుతుందేమంట. గట్టిగా అడిగిన ఎవరన్నా అంటే ఈయన బియ్యం ఇచ్చితేనే కాదా అంటున్నారు. ఎప్పుడు కూడా కాలేదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళకి ఒకసారి ఒక వేవ్ వస్తుంది. మళ్ళోసారి తెలంగాణ వేవ్ ఉండే కానీ అంత పెద్ద వేవ్ కాదు. ఇప్పుడు మోడీ ఉన్నారు. స్వాతంత్రం తర్వాత ఇప్పటి వరకు ఎన్నికల నిర్ణయం రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే నిర్ణయం అవుతుంది వచ్చే ప్రధానమంత్రి ఎవరు. కానీ ఈ ఎన్నికల ముందే భారతదేశము మన మహేశ్వరం నియోజకవర్గము యావత్ తెలంగాణ నిర్ణయం తీసుకున్నది. వచ్చే ప్రధానమంత్రి తప్పక మోడీ అవుతారు. కానీ ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది. రేపు ఇక్కడ కూడా 12 ఎంపీలు మోడీ ఎంపీలు ఉంటారు, కమలంపూర్ ఎంపీలు ఉంటారు. ఈ గెలుపుతోటి ఇక్కడ కార్పొరేషన్ ప్రచారం భాగంగా బడంగపేట్ల మున్సిపాలిటీల రోడ్ షో అవుతుంది. రోడ్ షో మొదలు పెట్టంగానే మంచి స్పందన దొరుకుతుంది. రోడ్ మీద పోయేటోళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, మీది నుంచి కింద నుంచి దుకాణపోళ్ళు అందరూ కూడా భారత్ మాతాకి జయ అంటున్నారు. కమలంపు గుర్తు చూపెడుతున్నారు. మేము వాళ్ళకి చూపెట్టేది పోయి వాళ్ళు మాకు చూపెడుతుండ్రు. నిజంగానే స్పందన బాగుంది. ఈసారి బడంగపేట మున్సిపాలిటీల మనకు 70% ఓట్లు బీజేపీకి వస్తాయని గ్యారంటీ. ఇది నేను ఉత్తగా చెప్తలేదు. మా దగ్గర కార్పొరేటర్స్ కూడా మస్తుండ్రు. ప్రత్యేకంగా ఇక్కడ 2 కార్పొరేటర్లు ఉన్నారు. అదే కాక ఇంతకుముందు టీఆర్ఎస్కు బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా ఈసారి అయితే మోడీకి వేస్తామని యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది అంటే మోడీకి వేస్తాము. అట్లనే మన చేవెళ్ల పార్లమెంట్ కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈసారి మోడీకే ఇస్తామని. నలుమూలల దూసుకొని పోయిండు మోడీ. అటు నలుమూలల గ్రామాలకందరూ దూసుకొని పోయిండ్రు. ఈసారి గ్రామాలలో కూడా పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ తక్కువ వచ్చినాయి. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చాలా 10 ఇంతలు ఎక్కువైతాయి ఓట్లు. మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మోడీకి మేము ఓటేయమంటే వాళ్ళకి చెప్తందుకు భయమవుతుంది. వాళ్ళ రాహుల్ బాబా పేరు చేస్తే ఉన్న ఓట్లు పోతాయి, డిపాజిట్లు పోతాయని చెప్పుకుంటలేరు. వాళ్ళ గ్యారంటీల మీద కూడా చెప్పుకోలేదు.
చెప్పుకునే పరిస్థితులు లేవు, ఎందుకంటే ఎవరు కూడా గ్యారంటీ లేదు. అందుకే అవతలోల మీద బురద చల్లుడు, మళ్ళా వీడియోలు మార్ఫింగ్ చేసుడు, వీడియోలు ఎడిట్ చేసుడు, మనకి గాడిద గుడ్లు చూపెట్టండి. ముఖ్యమంత్రి గారు కూడా ఉండి ఆ స్థాయిలో గాడిద గుడ్లు చూపెడితే అందరూ అనుకుంటున్నారు వాళ్ళు చెప్పే గ్యారెంటీలు అవి 5 గాడిద గుడ్లు లేకుంటే 6 గాడిద గుడ్లు, ఇప్పుడేమో 20 గాడిద గుడ్లు చూపెడుతున్నట్ట. ఈయనతోటి నిజంగానే తెలిసిపోయింది వాళ్ళు ప్యానిక్ సిచ్యువేషన్లు ఉన్నారు. విమర్శ తప్ప ఏం చేసేది వాళ్ళకి లేదు. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఈసారి తప్పనిసరిగా ఇక్కడ మోడీకి ఓటేస్తే 2 దేశం అభివృద్ధి అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, 2 అభివృద్ధి అవుతాయి. మళ్ళీ 2వ నంబర్కి వేస్తే నేను 2వ గెలుస్తా, 2 లక్షలతో గెలుస్తా. అందుకే 2వ నంబర్కు కమలం పువ్వు గుర్తుకేయి. వాళ్ళు చీటింగ్ చేస్తుండ్రు. 10 మంది కొండా విశ్వేశ్వర రెడ్డి క్యాండిడేట్లు పెట్టిండ్రు. ఏమి చేసినా కూడా తప్పనిసరి 2 లక్షల ఓటుతో గెలుస్తున్నాము. అందరు కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని వినం.